ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఎంతో ఆనందంగా ఉంది. ఈ నీరు మళ్లీ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మన రైతులు పంటలు పండకుండా 5 ఏళ్లు ఆపేశాడు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం రైతులు ఇంకా 5 ఏళ్లు బ్రహ్మాండమైన పంటలు మనం 2 పంటలు సురక్షితంగా పండించుకుంటాం. పని చేయించే ప్రభుత్వంలో పనులు ఎలాగ చకచకా సాగుతాయో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే గత 5 సంవత్సరాలుగా పలాసాకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్లు చెప్పినా నెల రోజుల లోపల 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పలాస ప్రజలకి, ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేల్ ఎండ్ కి నీరు అందించారు, వంశధార నీరు. దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఇక మా జిల్లా మంత్రిగా మరియు ఇరిగేషన్ మీద ఒక శ్రద్ధ ఉండి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే వారి తాలూకా ఆదేశాలతో చకచకా పనులను పూర్తి చేసి 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం కొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని ఈ రోజు ఉదయం పలాసాకి తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాస శాసనసభ్యురాలిగా మా రైతులందరి తరఫున మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. తోటపల్లి బ్యారేజీ కుడికాలువ నుంచి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు జయకృష్ణ, విజయచంద్ర పాల్గొన్నారు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. రాష్ట్రం బాగుపడాలంటే కనీసం రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మనదే. అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి ఈ రోజు అమరావతి రాజధానిగా చేసుకొని కేంద్రం నుండి నిధులు తెప్పించుకొని ఈ రోజు కేంద్రం కూడా నిధులు మేమిస్తాం, మీరు కట్టండి, మేమిస్తాం, పోలవరం నిర్మించండి, మేమిస్తాం, అమరావతిని పూర్తి చేయండి అనే పరిస్థితికి వచ్చారు అనంటే చంద్రబాబు నాయుడు గారి చాకచక్యమే వాళ్ళందరికీ కూడా అర్థమైంది.